మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మండు టెండలను లెక్క చేయకుండా 7-10 వయసులో ఓ వృద్ధుడు భిక్షాటన చేస్తూ కనపడడం మదనపల్లెలో సుమన్ టీవీ కంటపడ్డది. ఓసారి ఆ వృద్ధుల్ని సుమన్ టీవీ పలకరించగా పలు హృదయ మనసును కదిలించే అంశాలు బయటపడ్డాయి. జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాసలో చేసిన భార్య 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఇటీవలే 2 నెలల క్రితం కన్న తండ్రికి అండగా ఉండాల్సిన కొడుకు ఆకస్మిక మరణం చెందాడు. దీంతో దిక్కుతోచని ఆ వృద్ధుడు సొంత గ్రామం వదిలి బయట ప్రాంతాలకు వలసపాట పట్టి భిక్షాటన అందరి ఎదుట చేతులు చాస్తున్నాడు. ఇతన్ని ఒకసారి మనం పలకరించగా కనీసం 70 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా ఇతనికి పెన్షన్ రాకపోవడం మనసును కలిచివేసింది. ఒకసారి ఆ వృద్ధుడు మనతో పాటే ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే తాత, మీ పేరు ఏం పేరు? గంగులప్ప. మీది ఏ ఊరు? చెప్తారులే, పుట్టపర్తి, అనంతపురం జిల్లా. ఏం పని చేసేటోళ్ళు మీరు? నేను గొర్రెలు మేపుకుంటాను స్వామి. ఏం భూమి లేదు, పుట్ట లేదు. గొర్రెలు మేపుకుంటా, బిడ్డను చదివించుకుంటే ఆ బిడ్డ అట్లా పోయి నాకు తిక్కబట్టి ఆ గొర్రెలు లేకుండా గొర్రెలు ఏమైనాయి? అమ్మి ఇల్లు కడితే పెళ్లి ఈడొచ్చింది, ఉద్యోగస్తుడు అయినాడు. ఎవరైనా బిడ్డనిచ్చేవాళ్ళు ఉంటే పెంకులు కొట్టముండే ముందు అదంతా పడగొట్టేసి అంత ఇంత బండాలం ఉండే ఆ గొర్రె లెక్క అంత పెట్టి కట్టి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీ భార్య చనిపోయి ఎన్ని నెలలు అయింది? 7 ఏళ్ళు అవుతుంది. 7 సంవత్సరాల క్రితం మీ భార్య చనిపోయింది. పిల్లలు ఎంతమంది మీకు? ఒక్కడే కొడుకు. వాడిని చదివించుకుంటా, గొర్రెలు మేపుకుంటా ఉంటుంది. ఏం చదివాడు మీ అబ్బాయి? గవర్నమెంట్ డాక్టర్ అయింది సార్. డాక్టర్ అయినాడా? 1 నెల జీతం కూడా వచ్చింది సార్. ఆయనకు రొమ్ములో నొప్పి వచ్చి అకస్మాత్తుగా కోడిపిల్ల కథ గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరు లేరు? అక్క లేదు, చెల్లెలు లేదు. నేను ఉండేది ఒకరిని. నాకు ఒక కొడుకు ఉంది. మీ కొడుకు 2 నెలల క్రితం చనిపోయాడు. ఓకే. ఇప్పుడు మీరు పుట్టపర్తి నుంచి మదనపల్లికి ఎందుకు భిక్షాటన కోసం వచ్చారు? తిక్కబట్టేసి వచ్చినా స్వామి. ఇంటికాడ ఉండలేక నాకు అవసమానం అయిపోయింది. బిడ్డ బయతలకి ఎర్రిపెట్టి ఎట్లా అయిపోయింది. ఇంట్లో మాట్లాడిచ్చే వాళ్ళే. ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? ఆడ చూసిన వాళ్ళు ఆడ కూడా ఇట్లా టౌనే. పుట్టపర్తి అంటే ఇట్లా విద్యార్థులు దండిగా ఉన్నారు నాయట్లో వాళ్ళు. ఆడ కూడా ఆడుకో చూసిన వాళ్ళు దాన్ని ఏంది అడుక్కుండేదని ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు మీకు 70 సంవత్సరాల వయసు అంటున్నారు కదా. మామూలుగా 60 ఏళ్ళు దాటితే వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వం ఇస్తుంది. పెన్షన్ ఇవ్వటం లేదా? రాసుకుంటామంటే కూడా వద్దని ఉండేవాడిని నేను స్వామి. పెన్షన్ ఇస్తామంటే వద్దన్నావు. గుడ్డోళ్ళకి ఇవ్వండి, నా జీవనం అయితే పోండి అని ఉండేవాడిని. నిజమైన కథ ఇది. ఈ పొద్దు వాళ్ళ దగ్గరికి పోతున్నా అన్నట్లు పరకరానికి చింతపులుసు తాగుతాడు సార్. ఇప్పుడు నీకు 70 ఏళ్ళు అంటున్నావు కదా. పెన్షన్ ఇస్తే ఇప్పుడు ఈ భిక్షాటన చేసే బాధ తప్పవుతుంది కదా? బాధ తప్పవుతుంది. ఇంటికాడ ఉండి చేసుకొని తినొచ్చు. ప్రాణం నిన్నారు. ఇప్పుడు అప్లై చేసావు ఏమన్నా పెన్షన్ కి? లేదు, నేను చేసే ఉన్నా. ఇప్పుడు చేస్తేనే కదా నీకు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు నాకు పెన్షన్ ఇవ్వండి, ఒక పెద్ద మనిషి తగ్గి నాకు పింఛన్ ఇప్పండి అని అడిగిందేనే కాదు. మళ్ళా ఏం మురుగు పరకరానికి చింతపులుసు తాగుతాను. అడుక్కొని తిన్నాము దాన్ని అనిపించింది. అప్పుడు వద్దన్నాను కాబట్టి పోకూడదు అని నా పరక్రమం. అంతే. నీకు దాచిపెట్టుకొని చెప్పను. ఇప్పుడు మదనపల్లికి వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 వారాలు. 3 వారాలు అవుతుంది. అంటే రోజు భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులతో భోజనం చేసి హోటల్లో తినేది, ఆడిపోయి పండుకునేది. ఎక్కడ పండుకుంటున్నావు? ఈడ డాక్టర్ ఇల్లు కడుతున్నాడు కొత్త కట్ట కింద.
ఈ గొల్లపల్లి క్రాస్ దాటుకుంటానే ఆ మోట్లోనే ఆడ మనకు మంచం ఇచ్చినారు, పండుకోవచ్చు, తిని వెళ్ళిపోతాండొచ్చు, మళ్ళా సందకాడ ఆడికి చేరుకుంటాం. అంతే స్వామి. ఇప్పుడు రోజు నువ్వు భిక్షాటం చేస్తావు కదా, ఎంత డబ్బులు వస్తుంది రోజు నీకు? ఎంతో 70, 80, 100 వస్తుంది. ఇది 3 పూట్ల అన్నము ఏడే కానీ అన్నం తిన్నాం. ఇప్పుడు నువ్వు భిక్షాటం చేసింది తినేకి సరిపోతుంది. తింటాడు వాళ్ళని ఆశించేదిలే, వాళ్ళు మనకి అన్నం పెట్టేది, పండుకొని చోటు ఇచ్చినారు. పొద్దున్న లేచి ఆ మనిషి ఆడ కాపలా ఉంటాడు, చెరువు మంచం వేసుకుంటాం, పండుకుంటాను. పొద్దున్న లేచి నా వత్తుకుని నేను. ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి ఒకసారి పోయి, అంటే మీ ఊరికి పోయి పెన్షన్కి అప్లై చేస్తే మీకు తప్పకుండా పెన్షన్ వస్తుంది. సో అదే నేను చెప్తాను, నేను పొరకరానికి చింతపులుసు తాగుతాను అని చెప్తాను. అప్పుడు వద్దన్నాను కాబట్టి ఇప్పుడు పోకూడదు, అంతే, ఇంకేం ఆడేది లేదు. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కావటం లేదు. అయితే ఇప్పుడు నువ్వు పెన్షన్ కి అప్లై చేస్తే నీకు పెన్షన్ వస్తుంది. నువ్వు చేస్తావా? ఇప్పుడు పెన్షన్ అప్లై చేస్తే నీకు 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుంది. చేస్తావా? ఇంటికి పోయి కావాలంటే చేస్తా. అదే నేను చెప్పేది. అంటే అప్పుడు వద్దన్నానని పోకుండా ఉండదు. అప్పుడంటే నువ్వు బాగా బతికావు, గొడ్లు ఉన్నాయి, భార్య ఉండింది, పిల్లలు ఉన్నారు, కాబట్టి అప్పుడు నీకు పెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ అప్పు కూడా చేసినాడు కదా స్వామి. నేను ఇప్పుడు నీ పరిస్థితి ఏమంటే నీ భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయాడు. అదే తిక్క. ఈ వయసులో నిన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు. ఆ బిడ్డ ఉంటే నేను ఇక్కడ రాను. అదే ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. ఇప్పుడు అదే గవర్నమెంట్ 4,000 మీకు ఇస్తే మీరు హ్యాపీగా అక్కడే ఉండొచ్చు కదా. కానీ స్వామి మీ దైవంలో ఏదన్నా సాయం ఇస్తే కనీసం పెన్షన్ అప్లై చేసేకి కూడా ఒకప్పుడు తాను బాగా బతికాను ఉన్నవాళ్ళు, ఏదో వికలాంగులకు మిగిలిన వృద్ధులకు ఇవ్వని చెప్పిన ఈ పెద్ద ఆయన ఇప్పుడు పరిస్థితి బాగలేక ప్రస్తుతం ప్రభుత్వం స్పందించి ఇతనికి పెన్షన్ ఇస్తే ఆ డబ్బులతో ఆయన భిక్షాటన మానుకుని సొంత గ్రామంలో హ్యాపీగా ఉండే పరిస్థితి ఉంటుంది.